నవ్యసాయి ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క ప్రస్థానంలో మరో విజయకేతనం 5వ ఎర్రచందనం వ్యవసాయ క్షేత్రం. కస్టమర్ల మనసును దోచే రీతిలో సువిశాలమైన 340 ఎకరాల అతిపెద్ద విస్తీర్ణంలో మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా వినుకొండలోని న్యూజెండ్ల మండలం తంగిరాల గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్టింగ్లో నేను ఇక్కడ 70 ఎకరాలతో స్టార్ట్ చేసి ఈరోజు ఇక్కడ 340 ఎకరాలతోటి 1 ఇయర్లోనే క్లోజ్ చేయగలిగాం. ఇది 2022వ సంవత్సరంలో ప్రారంభించబడి కేవలం 12 నెలల స్వల్ప వ్యవధిలోనే 340 ఎకరాలను కస్టమర్లు పోటీపడి తమ సొంతం చేసుకోవడం ఓ ప్రభంజనం. నా పేరు గంగాల వీరేష్ గౌడ్, హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ ఫేజ్ 5లో నేను ప్లాట్ నెంబర్ 448 బుక్ చేయడం జరిగింది. మెయిన్ థింగ్ నేను కాన్సెప్ట్ తీసుకోవడానికి ఏంటంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ రెడ్ శాండిల్ వల్ల ఉపయోగాలు అంటే మనకి హై రిటర్న్స్లో ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మేము ఇన్వెస్ట్మెంట్ చేసాం. చాలా మందికి అవేర్నెస్ లేదు రెడ్ శాండిల్లో వచ్చే ఇన్కమ్స్ హై రిటర్న్స్లో ఎలా ఉన్నాయని. ప్లస్ మనకి నవ్యసాయి ప్రాజెక్ట్స్ కూడా మనకి చాలా మంది ట్రాన్స్పరెంట్ ఉంది అండ్ మనకి లీగాలిటీ అండ్ ట్రాన్స్పరెంట్ కూడా ఉంది కాబట్టి నేను ఇక్కడ బుక్ చేయడం జరిగింది. నాకు కూడా ఒక పాప బాబు అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు ఒక బుక్ చేశాను. నెక్స్ట్ అప్కమింగ్లో ఒక ఎకరం తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాము. అండ్ నియర్ బై మనకి ఇక్కడ హైవే కూడా నియర్ బైలో ఉంది కాబట్టి ఫ్యూచర్లో మనకి ల్యాండ్ అప్రిషియేషన్ కూడా జరుగుతుంది. ఈ పోటీ ప్రపంచంలో నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఇంత శరవేగంగా ముందుకు దూసుకెళ్లడానికి నవ్యసాయి యొక్క నమ్మకత్వం మరియు నైపుణ్యతలే ప్రధాన కారణం. ఎర్రచందనాన్ని మనం టెరోలైనస్ శాంటలైనస్ అంటారు. ఇది మొండి జాతి మొక్క. దీన్ని వాటర్ ఎక్కువ అవసరం లేదండి. ఎక్కడటువంటి తేమ తక్కువ ఉన్నటువంటి ప్లేస్లోనే ఇది గ్రోత్ అవుతుంది. అలాంటి ప్లేస్నే మనం ఎంచుకొని వ్యవసాయ క్షేత్ర రంగంలో మనం దాన్ని పెంచడం జరుగుతుంది. దీన్ని మనం సేంద్రియ పద్ధతిలోనే వ్యవసాయం చేస్తాము. మన సైట్ చుట్టూతా డైమండ్ ఫెన్సింగ్, దాని మీద 2 ఫీట్ల హైట్లో వచ్చేసి మనకు సోలార్ ఫెన్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వెంచర్లో సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది. దాని లింక్స్ని మనం కస్టమర్లకు షేర్ చేయడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో మొబైల్ ఫోన్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ వెంచర్లో ఏం జరుగుతుందో అనేది 24/7 వాళ్ళు వీక్షించవచ్చు. భూమి ఎంపిక దగ్గర నుండి దాన్ని సాగు చేసే పద్ధతులు, ప్రతి చిన్న విషయంలో కూడా నిపుణులు మరియు శాస్త్రవేత్తల సూచనలు, యాజమాన్యం యొక్క ప్రత్యేక పర్యవేక్షణ, ఇవన్నీ నవ్యసాయి ప్రాజెక్ట్స్ యొక్క విజయ రహస్యాలు. నవ్యసాయి ప్రాజెక్ట్స్ సేంద్రియ వ్యవసాయ పద్ధతులనే పాటిస్తుందండి. అది కూడా పర్టికులర్గా మనకు అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు శాస్త్రీయ పరంగా ఎలా చేయాలి అని చెప్తే ఆ పద్ధతిలో మనం వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ సైంటిఫికల్గా మనం ప్రతిదీ విత్ ప్రూవ్ ఉన్నదాన్నే మనం యాక్సెప్ట్ చేసి ఈవెన్ సేంద్రియ ఎరువును కూడా వాడుకలో ఉన్నదాన్నే పకడ్బందీగా ఎర్రచందనానికి పనికొచ్చేదాన్నే మనం వాడతాం. కస్టమర్లకు మరింత భద్రత, భరోసాలను కలిగించే దృష్ట్యా 12 ఏళ్ల సాగు అనంతరం ఎర్రచందనం కలప విక్రయించే వరకు కంపెనీదే బాధ్యత అంటూ అగ్రిమెంట్ బాండ్ను ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒక్కసారి వీలైతే మా వెంచర్కి వచ్చి సందర్శించండి. మేము చెప్పినట్టు కనపడితే మాత్రమే నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగిందండి. సరే, ఎందుకంటే ఇంతకుముందు మన మార్కెట్లో చాలా కంపెనీలు చూసున్నాం కదా, ఏదో చెప్తూ ఉంటారు, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చెప్పిన దానికి అక్కడ మనం చూసేదానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. అలాగే వీళ్ళు కూడా చెప్తున్నారులే అని చెప్పి అనుకున్నాను. సరే, ఏదైతే ఏమైంది ఒకసారి చూస్తానికి ఏమైంది, నష్టం ఏముంది, తీసుకెళ్ళండి అని చెప్పాం. తీసుకొచ్చారండి. సో ఇక్కడ మొత్తం వాళ్ళు చూపించారు. జనరల్గా మనం ఎక్కడ చూసినా కూడా ఏదో ఎర్రచందనం చెట్లు వేస్తున్నారంటే మనం చూస్తే ముందు మా ఖాళీ ల్యాండ్ కనబడుతుంది, తర్వాత ఎర్రచందనం మొక్కలు వేస్తామండి అని చెప్తుంటారు. కానీ ఇక్కడ ఎర్రచందనం మొక్కలు ఆల్రెడీ ఎటు చూసినా ఎర్రచందనం మొక్కలే. 410 ఎకరాలు ఆ చివరి నుంచి చూస్తుంటే అసలు వీళ్ళు చెప్పింది నాకు 50%ఏనా అనిపించింది అనమాట. అంటే ప్రతిదీ వీళ్ళు చెప్పిందంతా విన్నాను. సరే, వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ కూడా చూద్దామని చెప్పి ఒకసారి డాక్యుమెంట్స్ చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా జనరల్గా మనకి ల్యాండ్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తారు, పట్టాదారు పాస్బుక్ ఇస్తారు, దట్ ఈజ్ కామన్. అది కాకుండా
వీళ్ళు ఏదైతే మనకి 12 సంవత్సరాల తర్వాత ఇస్తామంటున్నారో దాన్ని కూడా అగ్రిమెంట్ని రిజిస్ట్రేషన్ చేసి లీగల్గా ఇస్తున్నారు సార్. దట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సార్. దానికి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. ఒక 22 సెంట్లు ఏదో తీసుకుందాం అని చెప్పి మనసులో అనుకున్నాను, బాగుంటే అన్నీ వీళ్ళు చెప్పినవి నచ్చితే. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్కి, అలాగే నా నైబర్స్కి, అట్లాగే నా కజిన్స్కి ఫోన్ చేశాను. వీళ్ళు చెప్పిన దానికి ఇక్కడ చూసిన దానికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చెప్పింది ఇంకా నాకు 40% 50%, అంతకన్నా ఇంకా 50% ఎక్స్ట్రా ఇక్కడ ఈ వెంచర్లో కనపడుతుంది, ఇట్లా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా తీసుకుందామని చెప్పారు. టోటల్గా ఇప్పుడు వెళ్తూనే 5 ఏకర్స్కి టోకెన్ పేమెంట్ కట్టి వెళ్ళబోతున్నారు. ప్రస్తుత మార్కెట్లో ఉన్న అన్ని ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే నవ్యసాయి ఎర్రచందనం క్షేత్రంపై పెట్టే అతి చిన్న పెట్టుబడి అత్యధిక లాభాలను చేకూరుస్తుంది అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. Even though I work for a bank, I consider investing in red sandalwood to be a very success and advantageous source for me. ఎందుకంటే మీకు అందరికి తెలుసు రెడ్ శాండల్వుడ్ ఈజ్ హ్యావింగ్ ఎ వెరీ హై డిమాండ్ ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్ అండ్ ది రిటర్న్స్ ఈజ్ హైలీ మీన్స్ మీరు ఊహించలేరు. బీయింగ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ ఐఎమ్ ఇన్వెస్టింగ్ హియర్. వై? బికాస్ the investment is so that it multiplies into infinite. I know I am going to flourish like anything. And కాబట్టి ఎర్రచందనం మీద పెడితే 100% 12 సంవత్సరాల్లో సి గ్రేడ్ డెఫినెట్లీగా ఎన్ఎస్పి ఇస్తుంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మధ్యలో ఫామ్ ఫండ్ 3 ఎకరాలు ఇవ్వడం కావచ్చు, వాటరేజ్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రతి మొక్కకు నీరందించే విధంగా కావచ్చు, ఇంత పెద్ద ప్రాజెక్టు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా మెయింటెనెన్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్టులో పెట్టుబడి పెడితే 100% ఏదైతే చెప్తున్నాం కోటీశ్వరులు అవుతాడు, ఇది 100% ట్రూ, నిజం. ఉద్యోగం, వ్యాపారం అంటూ పరుగులు తీస్తూ ఇంతకాలం సంపాదించి కూడబెట్టింది ఎంత? ఈ ప్రశ్నకి సమాధానం ఒక్క క్షణం ఆలోచించండి. మీ పరిధిలో చిన్న పెట్టుబడి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది. మీ రూపాయి విలువ అవుతుంది ఇక్కడ 10 రూపాయలు. నవ్యసాయి ప్రాజెక్ట్స్ ఆథరైజ్డ్ రెడ్ శాండల్వుడ్ ఫార్మ్ ల్యాండ్స్.